రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరులమంటూ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్తో సంచరిస్తున్న యువకులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు రేపల్లె పట్టణ సీఎం మల్లికార్జునరావు తెలిపారు. గుంటూరుకు చెందిన అభినయ్ అనే వ్యక్తి గత 7 నెలల క్రితం విజయవాడ బీసెంట్ రోడ్లో స్టిక్కర్లు తయారు చేసి సల్మా అనే వ్యక్తి వద్ద ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేరుతో కారు పాస్ను చేయించాడని అన్నారు. ఇక అక్రమంగా తయారు చేసిన ఎమ్మెల్యే అనగాని కార్ పాస్తో వాహనానికి వేసుకుని తిరుగుతున్నాడని చెప్పారు. ముద్దాయి అభినవ్ ఆ కారుతో టోల్గేట్ల వద్ద ఎమ్మెల్యే పేరుతో అక్రమంగా డబ్బులు చెల్లించకుండా తిరుగుతున్నారని వివరించారు. ఇవి కాకుండా తన సొంత అవసరాలకు ఎమ్మెల్యే పేరును ఉపయోగించుకుని విజయవాడ, గుంటూరు, రేపల్లె తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నాడని చెప్పారు. 2024న సుమారు 10 గంటల సమయంలో ఒక వెహికల్ ఏదైతే ఉందో హెచ్సివి 500 వెహికల్లో ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ అనగాని సత్యప్రసాద్ గారిని స్టిక్కర్ వేసుకొని వెళ్తూ ఉంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పనిచేసేటటువంటి ధర్మతేజ అని అతను చూసి ఆ వెహికల్ని ఆపి ఈ వెహికల్ ఎవరిదైనా అడగటం జరిగింది. అది వాళ్ళకి సంబంధించింది కాదని తెలిసి ఈ స్టిక్కర్ ఎందుకు వేసుకొని తిరుగుతున్నావు అంటే వాళ్ళు దుర్భాషలాడి అక్కడి నుంచి వాళ్ళని తోసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అదే విషయం మీద ఎవరైతే ఆయన ఫిర్యాది ధర్మతేజ ఉన్నారో ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 196/2024 అండర్ సెక్షన్ 336 క్లాస్ 3, 115 క్లాస్ 2, 351 క్లాస్ 2, రెగ్యులర్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్గా కేసు నమోదు చేయడం అయింది రేపల్లె పోలీస్ స్టేషన్లో. అక్కడ నుంచి దర్యాప్తు చేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ కారు ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మన కరవపల్లి రోడ్లో ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ మనకు ఎదురుపడటంతో ఆ వెహికల్ని ఆపి చూస్తే దాంట్లో అభినయ్ అనే వ్యక్తి ఉంటాడు. కానీ లేదా ఏదైనా పార్టీ